నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారా? కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి బేరసారాలు నడుపుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిలో కలుపుతారా, లేదంటే అసలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా? ఇప్పుడు ఈ అనుమానాలు, ఇటువంటి టాపిక్సే ఇంటర్నెట్లో నడుస్తున్నాయి. ఎందుకని అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని యలహంక ప్యాలెస్కే పరిమితమవుతున్నారు. అయితే ఆయన అక్కడ ఉండటానికి కారణం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే అని చెప్పేసి అంటున్నారు. మరి మీకు అనుమానం రావచ్చు, కర్ణాటకలోనే కాదు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఆయనకి హైదరాబాద్లో కూడా మంచి ఇల్లుంది, లోటస్ పాండ్ అనే ఇల్లుంది, సొంత ఇల్లుంది, మరి హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉండొచ్చు కదా అని మీరు అడగొచ్చు. కానీ ఆయన ఇక్కడ ఉండటం కన్నా అక్కడ ఉండటానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి, కానీ కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఉన్నది సిద్ధరామయ్య, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది చూస్తే డికే శివకుమార్. వారిద్దరూ కూడా ఆయనకి సన్నిహితులే. ఇప్పుడే కాదు, 2004, 2009లో 2 సార్లు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళతోటి వీళ్ళకి సత్సంబంధాలే ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డితో మాత్రం కలవలేరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకి గతంలో బీజేపీతో కూడా టచ్ ఉంది. సో కాబట్టి ఆయన రేవంత్ రెడ్డితో కలిస్తే గనక ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్, అంటే మనసు విప్పి ఏ విషయాన్ని పంచుకున్నా సరే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేతకో లేకపోతే కేంద్రంలోని బీజేపీ పెద్దల దగ్గరకో వెళ్ళిపోతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుమానం. రేవంత్ రెడ్డి చెప్తాడో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇటువంటి అనుమానాలు ఉన్నాయి. అందుకే ఆయన హైదరాబాద్లోని లోటస్ పాండ్ని ఎంచుకోకుండా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఎంచుకుని ఓడిపోయిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నారు. పైగా ఇంకొక అనుమానం కూడా బలపరుస్తుంది, కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి జత కడతాడు అని చెప్పడానికి. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కొత్తలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఎవరైతే అకృత్యాలకి అన్యాయాలకి పాల్పడ్డారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక్కొక్కరిని జైల్లో వేయటం మొదలుపెట్టింది కూటమి సర్కారు. అయితే విత్ ఆధారాలతోటి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ బుకాయిస్తూ ఉండే మనిషి కదా, ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఏపీలో కాకుండా ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఒక ధర్నా చేపట్టారు. ఆ ధర్నాకి ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ వచ్చి మద్దతు తెలిపారు. అఖిలేష్ యాదవ్ వచ్చి మద్దతు తెలిపితే వింతే ఉంది మీరు అనుకోవచ్చు, కానీ అఖిలేష్ యాదవ్ ఎవరు? ఆయన పార్టీ ఎక్కడ ఉంది? ఇండియా కూటమిలో ఉంది, కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియా కూటమిలో, ఉత్తరప్రదేశ్ నేత ఆయన. సో కాబట్టి సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది. సో ఆయన వచ్చి పలకరించడం, మద్దతు తెలపడం, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని దూతగా పంపించినట్టుగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయనతో సఖ్యతగా మాట్లాడి పంపించారు అంటే భవిష్యత్తులో మేము కూడా ఇండియా కూటమిలో వచ్చి జాయిన్ అవుతామని చెప్పడం లాగానే ఉంది. అయితే ఇప్పుడు గతంలో ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా చూడబోతున్న అంశాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు అనంతపురం జిల్లాకి రాబోతుంది ఫిబ్రవరిలో. ఎందుకు రాబోతోంది అని అంటే గనక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలోని బండపల్లి అనే గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ రోజ్గార్ యోజన, అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేసి ఒక పేరుతోటి ఉపాధి హామీ పథకం లాంటి దాన్ని ప్రారంభించింది. కానీ కాలక్రమంలో ఆ పథకాన్ని ఈ మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పిఎం రోజ్గార్ యోజన లాగా పేరు మార్చి దాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. అయితే దాని పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యతిరేకిస్తుంది. దాని పేరు మార్చారు. ఇప్పుడు రేపు భవిష్యత్తులో అసలు ఆ పథకాన్ని తీసేసినా కానీ ఆశ్చర్యపోక్కర్లేదు. పేదవాళ్ల కోసం మేము ఎంతో మదించి దాని గురించి ఆలోచించి మంచి పథకాన్ని తీసుకొచ్చాము అని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు. అయితే అది పివి నరసింహారావుకి సంబంధించిన ఆలోచన, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అంతే. కాంగ్రెస్ పార్టీ సొంత ఆలోచన ఏం కాదు. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ నేత పివి నరసింహారావు తల్లో నుంచి వచ్చిన ఆలోచన అది. సరే, అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీయే దాన్ని మొదలుపెట్టింది కాబట్టి ఇప్పుడు దాన్ని పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కడైతే ఆ పథకాన్ని ప్రారంభించారో, ఏ అనంతపురంలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బండపల్లిలో ప్రారంభించారో 2006లో, సో అదే అనంతపురం జిల్లా బండపల్లిలో నిరసన దీక్ష తెలియజేయడానికి మేము వస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది.
అది ఫిబ్రవరి నెలలో 1వ తారీఖున 2వ తారీఖున లేదా 3వ తారీఖున ఉంటుందట. సో ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు. హాజరవ్వకపోయినా ఖచ్చితంగా వారికి మద్దతు తెలుపుతారు ఇండైరెక్ట్ గా అయినా అని చెప్పేసి, వాళ్ళతో మంతనాలు జరపడానికైనా ట్రై చేస్తారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం యథార్థంగా అయితే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు. ఎందుకని అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవటం కోసం చెప్పకుండా అనేక నిర్ణయాలు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఎవరికి చెప్పకుండా అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పకుండా అనేక నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పేసి. సో వాటిల్లో మైనింగ్ కి సంబంధించినవి కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆనాడు చాలా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చాయి. 2009 ఎన్నికలు, 2004 ఎన్నికలు మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 2004కి 2009కి గమనిస్తే 2009లో బొటాబొటి మార్కులతో పాస్ అయ్యామని చెప్పేసి రాజశేఖర రెడ్డి చెప్పారు. అంటే ఏదో మద్దతు, అలా ప్రజల మద్దతు వచ్చి రానట్టుగా వచ్చింది. కొన్ని సీట్లతోటి, కేవలం తక్కువ సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. సో కాబట్టి ఏ స్థాయిలో రాజశేఖర రెడ్డి అవినీతి చేశాడు, అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడు అన్నది అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అంటోందనే కాదు, ఇక్కడ కొన్ని యథార్థాలు కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ఆర్ హయాంలోనే అక్కడ గనుల్ని లీజుకు తీసుకోవటం కూడా జరిగింది. సో ఇటువంటివి అనేకం ఉన్నాయి. క్విడ్ ప్రోకో కావచ్చు, మనీ లాండరింగ్ కావచ్చు, అవన్నీ కూడా ఆ టైంలో జరిగినవే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 వరకు కూడా పెద్దగా సంపాదించలేదు. మళ్ళీ 2019 నుంచి ఆయన ఆస్తులు పెరిగినట్టుగా కూడా ఇప్పుడు కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ విచారణ జరపాలి, మొత్తం అన్నిటి మీద కూడా విచారణ జరుపుతాం, దోషుల్ని శిక్షిస్తాం అని చెప్పేసి చెప్తోంది. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళా అధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే కనుక ఖచ్చితంగా కేంద్రం సహకారం కావాలి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే ఆయన ఇప్పుడు ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వాళ్ళతోటి ఇండైరెక్ట్ గా మంతనాలు, బేరాలు కూడా జరుపుతున్నారట. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. 4వసారి అంటే కష్టమేమో అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి 3వసారే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, అలాగే బీహార్ ఎంపీలు, అలాగే ఉత్తరప్రదేశ్ ఎంపీలతోటి ఎలాగో అధికారాన్ని నిలబెట్టుకుంటా వచ్చింది. ముఖ్యంగా కూటమి అధికారం అంటే ఇండియా కూటమి అధికారాన్ని 3వసారి నిలబెట్టుకోగలిగింది అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారం చాలా అవసరమైందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి 4వసారి ఇంకెలా ఉంటుందో, ఇంకా కష్టమైపోతుందేమో అధికారంలోకి రావటం ఎన్డీఏ కూటమి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎన్డీఏ కూటమి వైపు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్, ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందుకే ఇప్పుడు బండపల్లిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయడానికి వస్తుందో ఖచ్చితంగా అక్కడ బేరసారాలు జరుగుతాయి అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు ఈలోపే అన్నీ జరిగిపోతాయి. అసలు బండపల్లి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వెళ్లి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలుసుకున్నా కానీ ఆశ్చర్యపోక్కర్లేదని కొంతమంది అంటున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటి తెలియాలంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.